హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారిలో చాలా మంది అభ్యర్థులకి కూడా ఈ నోటిఫికేషన్ గురించి డౌట్స్ కావచ్చు, లేదంటే వారికి కావాల్సినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి కూడా కామెంట్ సెక్షన్లో చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగనే చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ నోటిఫికేషన్ గురించి కావచ్చు, లేదంటే మీకు కావాల్సినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి కావచ్చు, కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. సో నేను 100% మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అదేవిధంగా మీరు అడిగినటువంటి జాబ్స్ గురించి, జాబ్ నోటిఫికేషన్స్ గురించి కూడా మరింత కంటెంట్తో మంచి ఉత్సాహంతో మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా వీడియో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో మీకు కావాల్సినటువంటి జాబ్స్ గురించి కంపల్సరీగా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతున్నట్లయితే ఎటువంటి అప్డేట్స్ కూడా మిస్ అవ్వకుండా ఉండవచ్చు. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మరి ఇక వీడియోలో మనం చూస్తున్నటువంటి నోటిఫికేషన్ గురించి చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హాస్పిటల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం మరొక జిల్లా నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండానే కేవలం మీకున్నటువంటి మార్క్స్ ఆధారంగా మెరిట్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. సో ఈ నోటిఫికేషన్ లో మనకు వచ్చేసి 9 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే చాలా తక్కువ సమయమే ఉంది. అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకు కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరకు చూస్తేనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకు కూడా చేరువయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు వచ్చేసి 8 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. టోటల్గా 9 ఖాళీలు భర్తీ చేస్తున్నారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలను ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ చొప్పున కూడా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ చౌకీదార్ అనే ఉద్యోగాలు మాత్రం 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అలాగే రోస్టర్ పాయింట్ వారీగా కూడా కొన్ని వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. అలాగే వారికి కావాల్సినటువంటి శాలరీ డీటెయిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. డాక్టర్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్, పీర్ ఎడ్యుకేటర్, వార్డ్ బాయ్, యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్, చౌకీదార్, హౌస్ కీపింగ్ స్టాఫ్ అనేటువంటి 8 రకాల ఉద్యోగాలని నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సిన శాలరీస్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ మనం చూసినట్లయితే డాక్టర్కి వచ్చేసి ఏదైనా ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగనే వారికి స్పెషల్గా ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఆ ట్రైనింగ్ కూడా వెళ్లాల్సి ఉంటుంది. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట. వీరికి వచ్చేసి గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటుగా 3 years యొక్క సెంటర్స్ నడిపేటువంటి క్యాపబిలిటీ ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అదేవిధంగా థర్డ్ వన్ చూసినట్లయితే కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ అనేటువంటి ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి సోషల్ వర్క్ లేదా సైకాలజీలో ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉండాల్సి ఉంటుంది. అలాగే 1 or 2 years రిలవెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ చూసినట్లయితే పీర్ ఎడ్యుకేటర్ అనమాట. వీరికి వచ్చేసి క్వాలిఫికేషన్ అక్షర రాశులు అయ్యండి, అంటే చదువు రాయటం తెలిసినటువంటి వారు అయ్యండి, మాదక ద్రవ్యాల వినియోగంలో గతంలో వాడి ఇప్పుడు 1 లేదా 2 సంవత్సరాల నుంచి మానేసిన వారు ఉండాల్సి ఉంటుంది. వారు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ వన్ వచ్చేసి వార్డ్ బాయ్ అనమాట. కేవలం 8th class అర్హతని భర్తీ చేస్తున్నారు. హాస్పిటల్స్ లేదా హెల్త్ కేర్ సెంటర్స్ లేదా డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్ లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక 6th వన్ వచ్చేసి యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనమాట. పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. అట్లీస్ట్ 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు రిలవెంట్ ఫీల్డ్కి సంబంధించి. ఇక 7th వన్ వచ్చేసి చౌకీదార్ అనమాట. కేవలం 5th class అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. 5th class అర్హతతో భర్తీ చేసినప్పటికీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ లేదా ట్రైనడ్ సివిల్ డిఫెన్స్ వ్యక్తి లేదంటే హోమ్ గార్డ్ అన్నటువంటి వ్యక్తులు లేదా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సైకిల్ నడపడం వచ్చి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో అలానే మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఇక 8th వన్ చూసినట్లయితే హౌస్ కీపింగ్ స్టాఫ్ అనమాట. ఫుల్ టైంలో భర్తీ చేస్తున్నారు. 5th class లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో అభ్యర్థులు ఉన్నట్లయితే అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలు 9 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. మీకు ఇంట్రెస్ట్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ లిమిట్ వచ్చి 42 years వరకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేశారు. ఎస్సీ ఎస్టీ బీసీ డబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్ సర్వీస్ మనకి 3 years, డిఫరెంట్ లేబుల్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. ఇక అలాంటి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే అప్లికేషన్ పీడిఎఫ్ 2 లింక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా ఒకసారి నోటిఫికేషన్ చదవండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి 21/5/2026 నుంచి 29/5/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ వచ్చేసి ఫిజికల్ అప్లికేషన్ అంటే ఆఫ్లైన్ మోడ్లో కూడా సబ్మిట్ చేసుకోవాలి. అయితే క్యాండిడేట్ డైరెక్ట్గా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు, లేదంటే పోస్ట్ లేదా కొరియర్ ద్వారా కూడా
అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నారు. 29/5/2026 సాయంత్రం 5 గంటల లోపల అప్లికేషన్స్ అక్కడికి చేరే విధంగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ కంపెనీ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క అడ్రస్ సూపరింటెండెంట్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ చేరే విధంగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగనే సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రోస్టర్ పాయింట్ వారీగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. ఇక అప్లికేషన్తో పాటుగా మనం ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలి అన్నీ కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదే ఆర్డర్ ప్రకారంగా మన అప్లికేషన్తో పాటుగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి పిన్ చేయకుండా కేవలం థాట్తో మాత్రమే మనం ట్యాగ్ చేసి అప్లికేషన్స్ తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూపించిన డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా ఆర్డర్లో పెట్టి ప్రతి దాని మేము కూడా సెల్ఫ్ అడిషన్ చేసి అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీజు కూడా మెన్షన్ చేశారు. సో ఫీజు చూసినట్టయితే డీడీ రూపంలో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీడీ లేదా బ్యాంక్ చెక్ ద్వారా మనం ఫీజు పేమెంట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం పేరుతో డీడీ తీసి మన అప్లికేషన్తో పాటుగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫీజు వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 200 రూపీస్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ చొప్పున ఫీజు మెన్షన్ చేశారు. సో దీని ప్రకారంగా మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఎటువంటి రాత పరీక్ష అయితే కండక్ట్ చేయడం లేదు. అందులో మీకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మార్క్స్ని 75% తీసుకుంటారు. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇక రిమైనింగ్ 50 మార్క్స్ వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో వర్క్ చేసినటువంటి సర్వీస్కి కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. ఇక అదే విధంగా నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ కూడా కంప్లీట్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక నోటిఫికేషన్ వచ్చేసి 21/5/2026 రిలీజ్ అయిందనమాట. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 29/5/2026 వరకు కూడా అప్లికేషన్స్ మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే అన్నిటికి సంబంధించి కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అన్ని కూడా 9/6/2026 రిలీజ్ చేస్తారనమాట. సో డేట్ ఆఫ్ కౌన్సిలింగ్ వచ్చేసి 15/6/2026 ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఈ డేట్ వచ్చేసి మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే ఉద్యోగులు ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో ఇక ఫైనల్ గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్ విజయనగరం నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలను వచ్చేసి గవర్నమెంట్ జనరల్ టీచింగ్ హాస్పిటల్ ఖాళీగా ఉన్నటువంటి డ్రగ్ డిఎక్షన్ సెంటర్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి 8 రకాల ఉద్యోగాలు భర్తీ చేస్తారు, 9 కాలను భర్తీ చేస్తున్నారు. సో ఇందులో మీకు ఏదైనా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాలు సాధించే ప్రయత్నమే చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.